అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారతదేశం 4వ స్థానంలో నించుంది. ఓకే. ఇది నాణానికి ఒకవైపు. రాజ్యాంగం చూద్దామా? అయితే భారతదేశం పేద దేశాల్లో 67వ స్థానంలో ఉంది. తర్వాత తలసరి ఆదాయం చూసుకుంటే 125వ స్థానంలో ఉంది. అంతే కదా! ఇప్పుడు జీడీపీ పెరిగితే అదానీ గారు, అంబానీ గారు ఆనందపడతారు గానీ నాకేటి? పేద మధ్య తరగతికేటి? ఓకే. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇదే మనం జపాన్ ఓవర్‌టేక్ చేసాం. జపాన్ ఫోటో చూడు. ఈ జపాన్ షిప్‌లో $4 ట్రిలియన్ జీడీపీతో నలుగురు ఎంత ఆనందంగా ఉన్నారు. ఇదే $4 ట్రిలియన్ తోని మనం 140 కోట్ల జనాభా సస్తున్నామా? తినడానికి తిండి లేదు. ఉద్యోగాలు లేవు. అదే జీడీపీ యొక్క మాయ. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చెప్తాను. ఇదే జీడీపీలోని 100వ స్థానంలో ఉన్న బెహ్రెయిన్ 102వ స్థానంలో ఉంది. ఒమాను 73వ స్థానంలో ఉంది. కువైట్ 66వ స్థానంలో ఉంది. ఖతార్ 57వ స్థానంలో ఉంది. మలేషియా 36వ స్థానంలో ఉంది. దుబాయ్ యూఏఈ 29వ స్థానంలో ఉంది. 19 సౌదీ అరేబియా ఉంది. మన కూలి మధ్య తరగతోళ్ళు, మన కూలోళ్ళు అందరూ ఈ దేశాల్లోని కూలి పనులకి ఎందుకు చేస్తున్నారు? డబ్బు ఎక్కువ వస్తుందని. దాన్నే తలసరి ఆదాయం అంటారు. అది మన ఇండియాలో లేదు. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియాలో టీ స్టాల్లో పనిచేసే వారికి మినిమం 15,000 ఇస్తారు సుబ్బారావుకి. అదే సుబ్బారావు ఇప్పుడు నేనున్న మలేషియాలోకి వస్తే 60,000 జీతం వస్తుంది. ఈ 60,000లోని 20,000 ఖర్చులు పోగు చేసి 40,000 ఇంటికి పంపిస్తున్నారా? ఇండియాలో నువ్వు ఆ ఖర్చులన్నీ పోతే అదికి 5,000 మిగులుతాయి. కానీ నువ్వు అనొచ్చు మళ్ళీని ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువేమో అని. ఎవరు చెప్పాడో? ప్రపంచ దేశాలన్నీ సవగ్గా తిరుగునని. మన ఇండియా కన్నా ప్రపంచ దేశాల సవక. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే సుబ్బారావు, ఇదే కూలోడు ఇక్కడ నుంచి పక్కన ఉన్న సింగపూర్కి $1,200 వెళ్ళగలరు ఫిబ్రవరి 5వ తారీఖున. అదే సుబ్బారావు ఇండియాలో ఉంటే అదే ఫిబ్రవరి 5వ తారీఖున 5,000 ఇండియా నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్లో 5,000, 6,000 ఉంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఎవరికి ఉంది? మలేషియాలోనే ఉంది. ఇక్కడ డబ్బు ఎక్కువే, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువే. సో ఈ విధంగా చాలా సింగనాథం జీలకర్రలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పేద దేశం నుంచి మనం అసలు ఇవన్నీ ఏం చేస్తే బాగుపడుతుందని ప్రపంచ యాత్రికుడు ఛానల్లో ఫుల్ వీడియో పెట్టి వెళ్ళి చూడండి. ఎగ్జాంపుల్ చెప్తాను. చేపలు ఇవ్వకండి. చేపల వల ఇవ్వండి. చేపలు ఇస్తాడు, ప్రతి సంవత్సరం చేపలు తీసుకొని ఓటు వేసేస్తాడు డబ్బులు తీసేసుకొని. అదే కనుక చేపల వల ఇచ్చామనుకో, వెళ్ళేసి చేపలు పట్టేసి 10 చేపలు 2 చేపలు ఆడ తినేసి మిగతా 8 చేపలు విదేశాలకు అమ్మేసి మన డబ్బులు ఎదుగుతుంది. ఇలా సింగనాథం జీలకర్రలో చాలా చెప్పాను. ప్రపంచ యాత్రికుడు ఛానల్లో వెళ్ళి చూడండి. దయచేసి బత్తాయి మాటలు నమ్మకండి. బత్తాయిల మాటలు నమ్మే ఉంటే దేశం ఇంకా పేద దేశం అయిపోద్ది.